అండి. సత్య టెర్రస్ గార్డెనింగ్ స్వాగతం అండి. మేము బాగున్నాం. మీరు బాగుండాలని మరీ మరీ కోరుకుంటూ, ఇగోండి ఈరోజు మా గార్డెన్‌లో డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేశాము. డ్రాగన్ ఫ్రూట్సు, తోటకూర, ఫ్లవర్స్ అన్నీ చూస్తారని వీడియో రూపంలో మీకు షేర్ చేస్తున్నానండి. డ్రాగన్ ఫ్రూట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి కదండీ! చాలా టేస్టీగా ఉంటున్నాయి. ఇవి టేస్ట్ చూసి గూడా మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా బావున్నాయండి. ఆర్గానిక్ కదా! మనం ఇవి మార్కెట్‌లో కొనుక్కున్న ఇంత స్వచ్ఛమైనవి దొరకవు కదా! చాలా టేస్ట్ ఉందండి. నిజంగాను తింటుంటే చాలా అమృతంలా చాలా టేస్ట్ ఉంది. చ చాలా ఎక్కువొచ్చాయి. తమిళనాయులు ఫోటో మీరు చూసే ఉంటారు. చూసారా? చాలా కలర్‌ఫుల్‌గా చాలా ఎక్కువ గూడా వచ్చాయండి మాకు ఈ డ్రాగన్ ఫ్రూట్స్. అందుకని మీకు గూడా షేర్ చేస్తున్నాను. చెప్పాను కదా! మొక్కని పెంచుకోవడం చాలా ఈజీ అని. చిన్న మొక్క ఎక్కడన్నా తెచ్చి వేసామంటే చక్కగా ఓ 10 నెలలు, సంవత్సరం అయ్యేసరికి ఓ మొక్క తెచ్చుకుంటే మనకు బాగా క్రాప్ ఒస్తదండి. అందుకు మీరు కూడా చూస్తారని మేము ఎప్పటికప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్‌లు చేస్తున్నాం కదా! ఈరోజు కూడా హార్వెస్ట్ చేసాము. మీరు అదే థంబ్‌నెయిల్‌లో చూసారు కదా! డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత బావున్నాయో. అందుకు మీరు కూడా ఒక మొక్క పెంచుకోండి చక్కగాను. నేను త చిన్న మొక్క వేసుకున్నాను. అది అలా డెవలప్ చేసుకున్నాను. నాలుగింట్లో ఇప్పుడు నేను డ్రాగన్ ఫ్రూట్స్ వేశాను. అన్నింటికి ఫ్రూటింగ్ వచ్చిందండి. ఇంక ముందు ముందుగా ఇంకా చూపిస్తాను. డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా ఉన్నాయి. చా ఇంకా తయారవుతున్నాయండి. కొన్ని చిన్న బడ్స్ కూడా వస్తున్నాయి. కొన్నేమో ఇంకా కొంత గ్రో అయ్యాయి. ఇంకా పండినవి కొన్ని ఇంకా గ్రో అవుతున్నాయి కొన్ని. అలాగే చూసారా మాకు ఆర్గానిక్ ఆకుకూరలు కూడా వ ప పండుతున్నాయండి. గోంగూర ఒకరోజు హార్వెస్ట్ చేశాను. తోటకూర ఈరోజు హార్వెస్ట్ చేశాను. నిమ్మకాయలు కూడా కాస్తుందండి. చిన్న చిన్న టబ్బుల్లోనే ఇలాగ మనం కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చండి. నేను కొంచెం క్యాంపులు వెళ్ళవలసొస్తుందని కూరగాయలు ఈ మధ్య వేయటం మానేశాను. ఈ డ్రాగన్ ఫ్రూట్సు, దానిమ్మ, సపోటా, ఇదా గువ్వ ఫ్రూట్సు, కస్టర్డ్ యాపిలు ఇలాంటివన్నీ ఫ్రూట్స్ మొక్కలైతే అలాగూ గ్రో చేస్తున్నానండి. చక్కగా చూసారా మాకు వేప చెట్టు కూడా పెరట్లో ఉంది. చక్కగా గ్రీనరీగాను మంచి మంచి ఆకుకూరలు, ఫ్రూట్సు ఇవి మేము హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఫ్లవర్స్ అయితే ఇంకా బాగా వస్తున్నాయి కదండీ! మీకు ఎప్పటికప్పుడు వీడియో షేర్ చేస్తున్నాను. ఫ్లవర్స్ చక్కగాను మార్నింగే లేచి స్నానం చేసి ఫ్లవర్స్ కోసుకొని పూజ చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందుకని మొక్కలు తప్పనిసరిగా ఎంత అవకాశం ఉంటే అంత కొన్నన్నా పెంచుకోండి చక్కగాను. కొన్నింటికి పెద్దగా మనం సేవ కూడా చెయ్యక్కర్లేదు. ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే చక్కగా ఇంత మాగిన పశువుల ఎరువు, మట్టి వేసుకొనేసామంటే సంవత్సరానికి ఒకసారి వేస్తే మళ్ళీ సీజన్ అప్పుడు ఇవి వేసుకోవచ్చండి. మళ్ళీ ఏప్రిల్‌లో. ఇవి ఏప్రిల్, మేలో ఫ్రూటింగ్ వస్తుంటాయండి. వర్షాలు పడగానే ఫ్రూటింగ్ వస్తాయి. మాకిప్పుడు అన్ని సైజుల్లో ఫ్రూటింగ్ ఉన్నాయి. కొన్ని పండినవి ఇంకా పండడానికి కొన్నున్నాయి. చూసారా? ఇగోండి నిమ్మకాయలు. నిమ్మకాయలు ఎప్పటికప్పుడే మేము హార్వెస్ట్ చేస్తున్నాము. ఎప్పుడో గాని చూపించలేదు. నేను వీడియో తీయటం అవ్వదు. మర్చిపోయి అప్పటికప్పుడే తెచ్చుకొని నిమ్మకాయ నీళ్ళు కలుపుకోవడానికి, పులిహోరలో వేసుకోవడానికి ఇదిగోండి నువ్వుల పిండితో వడియాలు చేశాను. వాటికి కూడా మా ఇంట్లో నిమ్మకాయలే తెచ్చుకున్నాము. తెచ్చుకొని దానికి గూడా నువ్వుల పిండి వడియాలంటాం కదా! దానికి మా చెట్టువే నిమ్మకాయలు ఒక 6 కాయలు తెచ్చి కోసి వేసుకున్నాం. పులిహోరకి ఒక 6 కాయలు వేశాను. అలాగే ఫ్రెష్‌గాను కరివేపాకు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు అన్నీ మేము మా ఇంట్లో కోసుకునే పులిహోర గూడా చేసుకున్నామండి. తోటకూర చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉందో గ్రీనరీగాను చాలా ఫ్రెష్‌గా ఉంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చక్కగా కొద్దిగా పప్పు వేసుకొని తోటకూర ఈ సమ్మర్‌లో వండుకుంటే చాలా బావుంటుంది. అందుకు కొద్ది కొద్దిగా ఆకుకూరలు, ఫ్లవర్స్ ప్లాంట్స్‌కి పెద్ద పనుండదు కదా! అవి కొద్దిగా ఇలాగూ కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ గూడా ఎక్కువ రెగ్యులర్‌గా మనకేం పనుండదండి. పెద్దగా పెస్ట్ గూడా రాదు. అందుకు వీలైనంత వరకు మీరు తప్పనిసరిగా మీరు మొక్కలు పెంచండి కొన్నన్నాను.
బాయ్ అండి. మా గార్డెన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.